హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్, రక్షణ భూముల్లో మూసీ ప్రాజెక్టుకు అనుమతి, 83 ఎకరాలు ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి. ఇదొక కీలక మైలురాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్కు కృతజ్ఞతలు సీఎం రేవంత్ రెడ్డి. దొడ్డు బియ్యం జీవో రద్దు, వేణు మాఫియా గుట్టు రట్టు, అక్రమాల హవాకు బ్రేకు. ఆంధ్రప్రభ అక్షర పోరాటంతో రీపాలిషింగ్ దందా వెలుగులోకి. నాణ్యత తగ్గిన బియ్యం పేరుతో టెండర్లు దక్కించుకున్న వేణు. ఎఫ్ఐఆర్ నుంచి రేషన్ సైక్లింగ్ వరకు వేణు చేతివాటం. బియ్యం దందాలో తండ్రి, ఎఫ్ఆర్కేలో కొడుకు. ఆంధ్రప్రభ కథనాలతో ఉత్తర్వులు రద్దు చేసిన కలెక్టర్. నాడు విధ్వంసం, నేడు వికాసం, చదువుకు కొత్త దిశ. త్వరలో విద్యార్థులకు రవాణా సౌకర్యం, తరగతి గదులే తలరాతను మార్చేది. బ్లూ కాలర్ జాబ్స్ కోసం స్కిల్స్ యూనివర్సిటీ. విద్యాశాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అందుకే ఆ శాఖను నా వద్ద ఉంచుకొని ప్రక్షాళన చేస్తున్న యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. కిట్ల పంపిణీతో పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం. డిప్యూటీ సీఎం బట్టి 15,000 మంది విద్యార్థులతో డ్రగ్స్ విముక్త ప్రతిజ్ఞ. చర్చలు లేవు, ఇరాన్ అమెరికా చర్చలు వాయిదా. జేడీ వాన్స్ పర్యటన రద్దు. ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన నెతన్యాహు. శాంతి ఒప్పందాన్ని పట్టించుకోకుండా లెబనాన్పై దాడులు, హెజ్బుల్లా ప్రతిదాడులు. 22 మంది మృతి. దాడులతో చర్చలకు పీటముడి. ఒక్క రోజులో 25 ఓడలకు విముక్తి. హార్మోజ్ దాటిన చమురు, ఎల్ఎస్జి నౌకలు. సాధారణ స్థితికి పసిఫిక్ ఆసియా ప్రాంతం. గల్ఫ్ దేశాల్లో పుంజుకున్న చమురు ఉత్పత్తులు. ఇరాన్ను ఖతం చేస్తాం, రేపు రాత్రికి అటాక్, ఆ దేశానికి పైసా ఇవ్వము. ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం. కేంద్రం రాష్ట్రం కయ్యం, పంటల సంకటం. రైతులతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం. కేంద్రం కోటాకు మించి పంటలు కొనుగోమన్న ప్రకటనతో అయోమయం. కేంద్రం కొనుగోలు చేయదంటే రైతులు మక్క పంట వేయాలా వద్దా? ఏ పంట ఎంత కోటానో, ఏ జిల్లాలో ఎంత కొంటారో లెక్క తేల్చని సర్కార్. భూముల చుట్టే రేవంత్ పరిభ్రమణం. హిల్ట్ ముసుగులో యథేచ్ఛగా భూదోపిడి. అలిండును అనుయాయులకు కట్టబెట్టే కుట్ర. విప్ ఎమ్మెల్యే కేపీ వికానంద్ గౌడ్ ఫైరు. రేవంత్ భూదోపిడిపై త్వరలో ఛార్జిషీట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. వరద కాల్వలు గాలికి, వానొస్తే పెనుముప్పు. 10 ఏళ్లుగా పూడికతీతకు నోచుకొని కాల్వలు, చెక్ డ్యాములు ఒండ్రుమట్టితో నిండి పల్లపు ప్రాంతాలను తలపిస్తున్న వాగులు, వంకలు. గత అనుభవాలే గుణపాఠం అయినా లేని ముందస్తు వ్యూహం. 70% రెయిన్ వాటరు డిస్ట్రిబ్యూటరీలు రెడ్ జోన్లోనే.